వారు కొద్దిగా డిఫర్ అవుతూ కొంత ఈవీఎంల్లో జరుగుతున్నటువంటి భద్రతా లోపాల మీద ప్రస్తావించారు. మీరేమంటారు? నమస్తే సార్, మీకు అదేవిధంగా సాక్షి వీక్షకులకు అందరికీ. ఒకటి, మీరు ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పినట్లు ఈ రోజు ఈ కంప్యూటర్ యుగం ఎలా ఉంది అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు. అంటే సెక్యూరిటీ అనేటువంటిది అసలు లేకుండా పోతుంది. అంటే బ్యాంకులో ఉన్నటువంటి నీ యొక్క అమౌంట్ నీకు తెలియకుండానే, అంటే బ్యాంక్ లో నీకు అకౌంట్ ఉంటుంది సార్, అది ఒక వెరీ హైలీ సెక్యూర్డ్. నీకు తెలియకుండానే ప్రపంచంలో ఎక్కడి నుంచైనా కూడా నీ యొక్క అకౌంట్ ని దాన్ని కంట్రోల్ తీసుకొని నీ అకౌంట్ నీకు తెలియకుండా, బ్యాంకర్కి తెలియకోకుండా ఆ యొక్క అమౌంట్ను కానీ ఏదైనా ట్రాన్సాక్షన్ ఇంకొక అకౌంట్లోకి తీసుకునేటువంటిది ఎలా మోసాలు జరుగుతున్నాయి. అంటే ఈ రోజు సైబర్ క్రైమ్ అనేటువంటిది విచ్చలవిడిగా ఉంది. అంటే నీకు ఆ కంట్రోల్స్ అనేటువంటిది ఏ యొక్క నిపుణుడి చేతిలో లేకుండా పోతుంది. నువ్వు సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే అత్యంత సెక్యూరిటీ మెజర్మెంట్స్ మీరు ఇచ్చినా కూడాను మీకు తెలియకుండా, ఆ యొక్క డెవలపర్ తెలియకోకుండా దాన్ని ఇంకొక సిస్టమ్ ద్వారా హ్యాక్ చేసేటువంటిది యొక్క అత్యాధునిక టెక్నాలజీకి దానికి హ్యాకర్స్, ట్యాంపరింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ అంతా కూడా. సో ఇది ఈ రోజు మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కాబట్టి ఈ యొక్క సిస్టమ్ తప్పులు పడుతున్నారు అనేటువంటిది చాలా మంది నిన్నటి నుంచి గగ్గోలు పెడతా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, సోకాల్ జనసేన వాళ్ళు కావచ్చు, ఇదంతా కూడా. ఇక్కడ కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఓడిపోయాం కాబట్టి నిందలేద్దాం అనేటువంటిది కాదండి. తరవుగా పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే కాదు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అత్యాధునిక టెక్నాలజీ, టెక్నికల్ గా ఎక్స్పర్టైజ్ అయినటువంటి వాళ్ళు, మీరు అన్నట్టు ఇందాక టెస్లా అధినేత, అంటే ఎలక్ట్రికల్ కార్స్ కానీ స్పేస్ కానీ ఆ యొక్క టెక్నాలజీ ఎలా అంటే ఎంత అడ్వాన్స్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ పెట్టుకొని అత్యాధునిక టెక్నాలజీ యూటిలైజ్ చేసేటువంటి ఒక ప్రొడక్ట్స్ తయారు చేస్తూ దాన్ని ఎలా హ్యాక్ చేయొచ్చు, ఎలా ట్యాంపర్ చేయొచ్చు అనేటువంటి వాళ్ళు మొత్తం ఎండ్ టు ఎండ్ చేసి దాని యొక్క వివరాలు ఏ విధంగా ఎలా బ్రేక్ చేయొచ్చు అనేటువంటి చూసిన తర్వాతనే అలాన్ మస్క్ అనేటువంటి ఈరోజు ఆ యొక్క టెస్లా అధినేత ఈరోజు ఓపెన్ గా ఈవీఎంలు ట్యాంపర్ చేయవచ్చు, ఈవీఎంలు మాల్ ప్రాక్టీస్ చేయొచ్చు, ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చు అనేటువంటిది క్లియర్ కట్ గా ఆయన ఉదహరించేసి చెబుతూ బ్యాలెట్ పద్ధతి బెస్ట్ అని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి వ్యక్తి ఏ ఆంధ్రప్రదేశ్, ఇండియా గురించి కాదు, ప్రపంచం అంతా కూడాను అడ్వాన్స్డ్ కంట్రీస్, అమెరికా లాంటి వాళ్ళు. టెక్నాలజీ అంటే అక్కడే కదండి, ఇక్కడ నేర్చుకుని వెళ్ళి కూడాను అమెరికా అంటేనే టెక్నాలజీ. అంటే మన దేశంలో నిపుణులు ఉన్నా కూడాను దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలో ఎలా అంటే అడ్వాన్స్డ్ అనేటువంటిది. కానీ అమెరికా లాంటి, లండన్ లాంటి దేశాలే కదా, అట్లాంటి అమెరికా లాంటి దేశాలే ఈరోజు టైం లైన్స్ ఎక్కువ అవుతున్నా కూడాను. ఎందుకంటే మనకంటే వాళ్ళది మంత్రులు నెలల కొద్దీ జరిగేటువంటి ప్రక్రియ, ఎన్నికల ప్రక్రియ. మనమన్నా ఏదో 4 ఫేజుల్లో ఓటింగ్ చేస్తాం, ఒకటి రోజు కౌంటింగ్ చేస్తాం, అయిపోతుంది. కానీ అమెరికా లాంటి దేశాల్లో ఫెడరల్ వ్యవస్థలో పూర్తిగా రాష్ట్రాలు ఎన్నికలు చేసిన తర్వాత దేశానికి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాలెట్లోకి వెళ్ళటం కరెక్ట్ కాదేమో అనేది కృష్ణరాజు గారి అభిప్రాయం. సో దట్ రిగ్గింగ్లు, గొడవలు ఇవన్నీ మళ్ళీ మొదలకు వస్తాయా, గతంలో అవన్నీ చూసాం కదా అనేది వారి అభిప్రాయం. బ్యాలెట్లకి వెళ్ళటమా, లేకపోతే ఉన్నత స్థాయిలో ఇప్పుడు ఎలన్ మస్క్ లాంటి వాళ్ళని తీసుకొచ్చి నిజంగా ఇండియాలో ఈ హ్యాకింగ్ అవుతుందా లేదా అనేది 10 మంది నిష్ణాతులైన పెద్ద సాంకేతిక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళతో కమిటీ వేసి ఎలక్షన్ కమిషన్ దాని మీద పరిశీలన చేయించవచ్చు కదా సార్. ఒకటి, మీరు అన్నట్టు బ్యాలెట్ సిస్టమ్ అనేటువంటిది రిగ్గింగ్ ఇటువంటి వాటికి అంటున్నారు కదా, అటువంటి యుగం నుంచి నేడు ఏమైపోయింది, ఇదే టెక్నాలజీ వాడుకొని సీసీ కెమెరాలు పెట్టి ఏ విధంగా ఎవరెవరు ఉన్నారో, లోపలికి ఎలా ఉన్నారు, భద్రత ఎలా ఉంది, సెన్సిటివ్ బూత్స్ ఏంటి అనేటువంటిది క్లియర్ కట్ గా అప్పటికి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఎలా కంట్రోల్ చేయాలి, దానికి రిగ్గింగ్ వ్యవస్థను ఎలా అరికట్టాలనేటువంటిది మనం ఆ స్టేజ్ నుంచి దాటి ఇప్పుడు వచ్చాము. సో బ్యాలెట్ పేపర్ డిలే కావచ్చు, ఎన్నికల కౌంటింగ్ 1.5 రోజు పట్టొచ్చు, 2 రోజులు పట్టొచ్చు, కానీ అది కాదు కదా, పారదర్శకంగా కళ్ళెదుట నీ ఓటు ఎలా ఉంది ఏంటి తెలుస్తుంది. ఈ రోజు మీరు అన్నట్టు ఒక టెక్నాలజీ డెవలప్ చేసేసి దాన్నే తరతరాలుగా మనం వాడుకోవట్లేదు సార్. ఎవరీ ఫోర్ట్ నైట్ కి కొత్త టెక్నాలజీ వస్తుంది, ఎవరీ ఫోర్ట్ నైట్ కి అప్డేట్స్ వస్తున్నాయి, అప్గ్రేడ్ అవుతుంది ఈ టెక్నాలజీ. ఈ రోజు మీరు వాడే ఫోన్, సెల్ ఫోన్, నార్మల్ ఫోన్ నుంచి బటన్ ఫోన్ నుంచి ఈ రోజు స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి, ఈ ఫోన్ నుంచి ఏసీని ఆపరేట్ చేసుకోవచ్చు, ఈ ఫోన్ నుంచి నీ కార్ ఆపరేట్ చేసుకోవచ్చు, ఈ ఫోన్ నుంచి నీ బ్యాంకింగ్ సిస్టమ్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఎంత అడ్వాన్స్ గా ఎదుగుతున్నాము, మనకు తెలియకుండా అడ్వాన్స్ గా ఎదిగినప్పుడు దాంట్లో లోపాలు అనేటువంటి నీకు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క డెవలపర్ కూడా ఉండదు. ఈ రోజు మీరు అన్నట్టు ఆ యొక్క టెస్లా అధినేతలో ఇదొకటి కాదు, శామ్ పిట్రోడా ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో కాసేపు పక్కన పెడితే పార్టీల పరంగా
ఆయన 60 సంవత్సరాల నుంచి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ లో కావచ్చు, ఐటీలో కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీలో ఎక్స్పర్టైజ్ గా చెప్పుకునేటువంటి ఆ యొక్క వ్యక్తి రాజీవ్ గాంధీ హయాం నుంచి ఏ యొక్క విమానాల దగ్గర నుంచి ఏదైనా సాంకేతిక సలహాలు అందించేటువంటి వ్యక్తి ఈ రోజు ఎందుకు చేయకూడదు అని ఖచ్చితంగా ఆధారాలతో సహా ట్వీట్లు చేసి చెప్తా ఉన్నారు. అదేవిధంగా రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు స్నేహితుడైనటువంటి డికే శివకుమార్ నిన్న కూడా మాట్లాడుతూ జేడీఎస్ కి బీజేపీకి ఇన్ని సీట్లు వచ్చేటి కాదు, కాంగ్రెస్ కు 11 రావడం ఏంది, మధ్యప్రదేశ్ లో 29కి 29 బీజేపీకి రావడం ఏంది, కాంగ్రెస్ కు సంఘం రావాలనేసి సాక్షాత్తు చంద్రబాబు స్నేహితుడే డికే శివకుమార్ నిన్ననే మాట్లాడాడు. ఇదంతా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఓడిపోయింది కాదు, దేశమంతా ప్రపంచమంతా చర్చ జరుగుతా ఉంది. మీరన్నట్టు ఎన్నికల కమిషన్ గతంలో ఇదే చంద్రబాబు యొక్క సన్నిహితుడు ఆ యొక్క హరిప్రసాద్ వేమూర్ అనేటువంటి మాట్లాడితే వాళ్ళు ఏదో ఓపెన్ గా పిలిచారు ఎన్నికల కమిషన్. ఆ మిషన్ చేసేసి ఎలా చేయండి చెప్పు బాబు అని చెప్తే ఆయనే టీవీలో చెప్తా ఉండే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇలా ఖచ్చితంగా హ్యాక్ చేయొచ్చు అనేటువంటి బల్ల గుద్ది చెప్పారు. ఎన్నికల కమిషన్ ఆ రోజు అవకాశం ఇచ్చింది. ఈ రోజు శామ్ పిట్రోడన్ తీసుకెళ్ళండి, ఈ రోజు అలన్ మస్క్ తీసుకెళ్ళండి, ఇంకా టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఇన్వైట్ చేయండి ప్రపంచ వ్యాప్తంగా, ఇది చేయండి పారదర్శకంగా ఉండేటువంటిది. చూద్దాం, అది ఏదో గగ్గోలు పెడుతున్నట్టుగా ఈ 2 రకాలుగా చూడాలి సార్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యొక్క ట్వీట్ లో న్యాయం ఉంది, ప్రజాస్వామ్యం అనేటువంటిది కాపాడుకోవాలి కాబట్టి గెలిచింది అంటున్నాము, కానీ గెలిచినట్టు ప్రజల ముందు అద్దం పట్టాలి. ఈ రోజు చర్చ జరుగుతా ఉంది సార్ దేశం అంతా, ఆంధ్రప్రదేశ్ లో కూడా మా ఓట్లు ఏమైనాయి, దానికి ఎవరు బాధ్యత? ఎన్నికల కమిషన్ గా నిర్వహించింది, ఎన్నికల కమిషన్ పెట్టండి, కంట్రోలింగ్ యూనిట్ అన్ని తీసుకొని చేయండి. ఇదంతా కూడాను ఇంకోటి సార్, ఈ రోజు గగ్గోలు పెడుతున్నారు అంటే పొలిటికల్ విమర్శలు చేశారు కాబట్టి దానికి కూడా మాకు రాజకీయ పార్టీగా మేము సమాధానం చెప్పాలి. ఇదే చంద్రబాబు నాయుడు ఇదంతా కూడా లోకేష్ కూడా గగ్గోలు పెడుతున్నారు 2019 ఎన్నికల్లో గెలిచినట్టు కాదా అని. మరి ఎందుకండి చంద్రబాబు నాయుడు 2019లో అప్పుడు తప్పు చేశారా? ఇప్పుడు ఏమైనా క్షమాపణలు చెప్తున్నాడా? తప్పు చేశాము 2019లో, తొందరపడి మేము స్టేట్మెంట్లు ఇచ్చాము, అప్పుడు సక్రమంగా జరిగింది ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీలకి అది వచ్చేస్తుంది అనుకోండి. రైట్, ఒక్క నిమిషం. నీలకంఠ సార్ 2004 నుంచి ఇదే ఎన్నికల ఓటింగ్ యంత్రాంగం మీద తన యొక్క శిష్యులతో తను పోరాడుతా ఉన్నాడు కదా, బ్యాలెట్ పేపరే కావాలి నీ ఎన్నికలు తప్ప. ఎందుకు ఈ రోజు మాట మార్చారు? 20 సంవత్సరాల నుంచి ఆయన పోరాడే వ్యక్తి ఈ రోజు ఖచ్చితంగా ఏదో జరిగిందనే భయపడుతున్నాడా, ఉలిక్కి పడుతున్నాడా? చెప్పాలి. రైట్, అంటే ఇక్కడ ప్రధానంగా అనూహ్యమైనటువంటి ఓటమి, గెలిచే నియోజకవర్గాల్లో కూడా ఓడిపోవటం, మెజారిటీలు తేడా రావటం, ఇవన్నీ కూడా అనుమానాలకు దారితీస్తున్నాయి. దీనివల్ల ఈవీఎంలో జరిగిందా, ఏం జరిగింది, ఎట్లా అనేది మనం చెప్పజాలం కానీ, బట్ ఆ అనుమానాలకైతే అవకాశం వచ్చింది. ఇంకోటి ఇంపార్టెంట్ విషయము, మొన్న ఉండవల్లి అరుణ్ కుమార్ దగ్గర నుంచి నేషనల్ ఛానల్ వరకు ప్రతిదీ మాట్లాడేది 140 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు, కౌంటింగ్ ఓట్లకు, ఒప్పున్న ఓట్లకి చాలా వ్యత్యాసం ఉంది. అది కాదు, ఉండవల్లి గారు చెప్పిన దాంట్లో కీలకమైన అంశం ఏంటంటే, ఎవరు రాయలసీమ నుంచి ఒక ఆయన చాలా చోట్ల అక్కడ రిగ్గింగ్లు చేస్తుంటారు కదా, రిగ్గింగ్ చేసిన ఆయన ఒక ఆయన మేము ఇన్నోట్లు వేస్తే, ఒక పార్టీకి ఇన్నోట్లు వేస్తే వాళ్ళకి మెజార్టీ రాకపోగా ఎదుటి పార్టీకి మెజార్టీ ఎట్లా వచ్చిందో మాకు అర్థం కాలేదు, మొత్తం అంతా నొక్కింది మేము దగ్గరుండి మేమే కదా అని అన్నాడంట. అది చాలా కీలకమైన పాయింట్. మరి అది ఎట్లా జరిగిందనేది దానికి సంబంధించిన వివరాలతో సహా కనుక వస్తే చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ వారణాసి లాంటి నియోజకవర్గంలోనే పోలైన ఓట్లకు, కౌంటింగ్ చేసిన తర్వాత వచ్చిన ఓట్లకు తేడా ఉందనేటువంటిది ప్రపంచ వ్యాప్తంగా. పోలైన ఓట్లు కాదు, వేసిన ఓట్లు మేము పలానా పార్టీకి ఓట్లు వేస్తే ఆ పార్టీకి మెజార్టీ రాకపోగా ఎదుటి పార్టీకి ఎట్లా వచ్చింది అని ఆయన ఆశ్చర్యపోయారని చెప్పి ఉండవల్లి గారు చెప్పారు. మరి ఆయన ఎవరు చెప్పారు? ఆశ్చర్యము అది ఉండవల్లి. ఒకటిసారి ఇంపార్టెంట్, ఉండవల్లి గారు చెప్పిన మాటల ప్రకారము ఒక ఊరు గ్రామంలో ఏకదాటిగా దొరై అని పాడతారు, నెల్లూరు ప్రాంతాల్లో దొరై అని పాడతారు. అంటే అందరూ కూడాను వాళ్ళ యొక్క బీసీలు కానీ వీళ్ళంతా కూడాను గగ్గపుత్రులంతా మాట్లాడుకొని ఒక సైడ్ ఓటేస్తారు. కానీ అటువంటి వాటి వల్ల వీళ్ళకి రావడము. రెండవది 140 నియోజకవర్గాల్లో కౌంటింగ్ అయిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి వివరాలకి, ఉదాహరణకి 152,000 పోలైన ఒక నియోజకవర్గంలో అనుకుంటే కౌంటింగ్ తర్వాత 162,000 వచ్చాయి. అంటే 12-10,000 ఓట్లు ఎందుకు తేడా వచ్చినాయి అనేటువంటిది ఈ రోజు వారణాసి నియోజకవర్గంలో కూడా వస్తుంది. ఎన్నికల కమిషన్ ఎందుకు మాట్లాడట్లేదు?